ఎస్ అండి. ఇప్పుడు ఇరానియన్ పార్లమెంట్ ఏంటంటే, ఇప్పుడు హర్మూజ్ స్ట్రైట్‌ని జాతీయకరణ చేసినట్టే ఇంకొక బిల్ పాస్ చేయడానికి కూడా అక్కడ డిస్కషన్ జరుగుతుంది ఇరానియన్ పార్లమెంట్‌లో. అదేంటంటే ఎన్‌పిటి ఇది న్యూక్లియర్ నాన్ ప్రొలిఫరేషన్ ట్రీటీ ఎన్‌పిటి నుంచి బయటపడడం. హ్మ్. ఎందుకంటే అది ఎన్‌పిటి అనేది 1969 నుంచి అమల్లోకి వచ్చింది ప్రపంచంలో. నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ అనేది అణ్వస్త్ర నిరోధక చట్టం అనేది 1969లో అమల్లోకి వచ్చింది. 1970లోనే ఇరాన్ సైన్ చేసింది దాని మీద. సంతకం చేసింది. అంటే ఈ ఎన్‌పిటి అనేది ఏంటంటే ప్రపంచంలో 1967 జనవరి 1కి ముందు ఎవరైతే అణ్వస్త్ర పరీక్షలు చేస్తారో వాళ్ళే అణ్వస్త్ర దేశాలు. అందులో P5 అనేది ఇప్పుడు అమెరికా, రష్యా, బ్రిటన్, ఫ్రాన్సు, చైనాలుంటాయి. ఆ 5 దేశాలే అణ్వస్త్ర దేశాలు. జనవరి 1, 1967 తర్వాత ఎవరు అణు పరీక్షలు చేసినా వాళ్ళు అణ్వస్త్ర దేశాలు కాదనేది ఒక నిర్ధారణ. తర్వాత మిగిలినయన్నీ కూడా అణ్వస్త్రాలు తయారు చేయకూడదు. తర్వాత దీని మీద సంతకం పెట్టాలని ఒక నిబంధన పెట్టారు. అదే ఎన్‌పిటి నాన్ న్యూక్లియర్ ప్రొలిఫరేషన్ ట్రీటీ. దీని మీద ఇండియా, ఇజ్రాయెలు, పాకిస్తాన్? పాకిస్తాన్ సంతకం చేయలే. గుర్తుపెట్టుకోవాలి. ఇండియా చేయలేదు. ఇండియా చేయనందుకు పాకిస్తాన్ చేయనంది. ఈ 2 చేయకపోతే నేను చేయనని ఇజ్రాయెల్ చేయలేదు. తర్వాత ఇప్పుడు ఉత్తర కొరియా సిగ్నేచర్ చేసి 2003లో బయటకొచ్చేసి అణ్వస్త్ర పరీక్ష చేసేసింది. కాబట్టి ఉత్తర కొరియా అందులో లేదు. ఇప్పుడు ఇరాన్ దాంట్లోంచి బయటపడడానికి ట్రై చేస్తుంది. ఎందుకంటే అది బయటకొస్తే అణ్వస్త్ర పరీక్ష చేసినట్టే. అది బయటకొస్తే ఇంక అంతర్జాతీయ చట్టాలు దాని మీద ఉండవు. అమెరికాకి లొంగదు. అణ్వస్త్ర పరీక్ష చేసేస్తాయి. ఇప్పుడు అందులోంచి బయటపడడానికి ఈరోజు ఈ ఇరానియన్ పార్లమెంట్‌లో డిస్కషన్ జరుగుతుంది. ఆల్మోస్ట్ వచ్చేస్తుందని తెలుస్తుంది. ఎందుకంటే ఇరాన్ ప్రజలు, హార్డ్ లైనర్స్ అందరూ కూడా దాన్ని అంగీకరిస్తున్నారు. కాబట్టి అది చాలా చాలా డేంజర్ అవ్వబోతుంది. ఎందుకంటే ఉత్తర కొరియాలాగా అది అణ్వస్త్ర పరీక్ష చేయబోతుంది అనడానికి ఇదొక ఉదాహరణగా మనం చెప్పుకోవచ్చు. మరి ఎందుకు బయటకొస్తుందంటే ఈ యొక్క అటాక్ ఫిబ్రవరి 28 ముందు జరిగిన డిస్కషన్‌లో అమెరికాతో ఎప్పుడు ఇరాన్ చెప్పేది. మేము ఎన్‌పిటి నుంచి బయటకు రాము. మీకు అణ్వస్త్ర ఒప్పందం చేసుకుంటాం మీతో. పీస్‌ఫుల్ పర్పస్ శాంతియుత ప్రయోజనాలకే మా అణువస్త్ర పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తాం. అణ్వస్త్ర పరీక్ష చెయ్యము అనేది ఒక కమిట్మెంట్ ఉండేది. ఈవెన్ 2015లో ఒబామాతో సైన్ కూడా చేసింది. ట్రంప్ బయటకొచ్చాడు. కానీ ఇప్పుడు యుద్ధం జరిగిన తర్వాత ఫిబ్రవరి 28 తర్వాత పరిణామాలన్నీ మారిపోయినాయి. అమెరికా, ఇజ్రాయెల్ అటాక్ చేసిన ఈ ఫోర్డో, నాటాంజు, బుషేహారు తర్వాత ఈ అణు రియాక్టర్లను నాశనం చేసిన, ఇక అణు పరిశోధనకు సంబంధించిన నాశనం చేసిన, అణు శాస్త్రవేత్తలను చంపేసిన, తర్వాత ఇన్ని చేసినప్పటికీ ఇరాన్ తన దగ్గరున్న 450-550 కిలోల యురేనియం యు-239ని అలాగే పెట్టుకుంది. ఇప్పటికీ కూడా అణ్వస్త్ర పరీక్ష చేసే కెపాసిటీ ఇరాన్ దగ్గర ఉందని తెలుస్తుంది ఎంత నాశనం చేసినా. ఎందుకంటే నేను ఎప్పుడు చెప్తానన్నమాట, జాగ్రోస్, ఎల్బర్జ్ మౌంటైన్స్ కింద ఈ నాపర అంటే మన గ్రెనేట్ రాక్స్ కింద ఉన్న దాన్ని యుఎస్ ఆర్మీ ఏమీ చేయలేకపోతుంది. ద గ్రేట్ బీ-2 స్పిరిట్ బాంబర్స్, బీ-1 ల్యాన్సర్స్, తర్వాత బీ-52 స్ట్రాటో ఫోర్ట్లెస్ అంటే ద గ్రేటెస్ట్ బాంబర్సు, జీబీ-52, తర్వాత జీబీయు-72 లాంటి 10 టన్నులున్న బంకర్ బర్స్ట్ బాంబులు కూడా దాన్ని బద్దలు కొట్టలేకపోతున్నాయి. యుఎస్ ఆర్మీ గ్రౌండ్ ఆపరేషన్ చేయాలి. గ్రౌండ్ ఆపరేషన్ అంత ఈజీ కాదు. ఇదేమన్నా చిన్న చిన్న దేశాలేమి కాదు అది. ఇరాన్ వెళ్ళినోడు బయటకు రాడు. కాబట్టి అది అసాధ్యం. కాబట్టి ఇరాన్ ప్లుటోనియం రక్షించుకుంది. యురేనియం 235ని, 239ని శుద్ధి చేసిన దాన్ని కొన్ని వారంలోనే పూర్తిగా శుద్ధి చేసి అణ్వస్త్ర పరీక్ష చేయగలదు. అణ్వస్త్ర పరీక్ష చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఏమైనా అయితే రష్యా, చైనా నుంచి అది తెచ్చుకోగలదు. కాస్పియన్ ద్వారా, ఆఫ్ఘనిస్తాన్ ద్వారా, ఇది చైనా నుంచి. కాబట్టి అణ్వస్త్ర పరీక్ష చేయడం దానికి పెద్ద విషయం ఏమీ కాదు ప్రస్తుతం. కాబట్టి ఎన్‌పిటి నుంచి బయటపడుతుంది ఇరాన్ అంటే అది ఇక డొనాల్డ్ ట్రంప్‌కి, బెంజమిన్ నెతన్యాహుకి ఆత్మహత్యా సదృశ్యం అన్నమాట. ఒక రకంగా వాళ్ళు బిగ్గెస్ట్ షాకు. ఒక రకంగా యుద్ధంలో పూర్తిగా అసలు ఓడిపోయినట్టు. యుద్ధం స్టార్ట్ అయిందే దాని గురించి గదా! అసలు యుద్ధం మొదలైన లక్ష్యం ఏంటంటే ఇరాన్‌కి అణ్వస్త్రాన్ని దక్కనివ్వకుండా చేయడం. అందుకని ఇజ్రాయెల్ అక్కడ రక్షణగా ఉండడం వెస్ట్ ఏషియాలో. ఇంక ఇజ్రాయెల్‌కి ఎటువంటి డేంజర్ లేకపోవడం. కాబట్టి అందుకనే బెంజమిన్ నెతన్యాహు అటాక్ అంతా కూడా అణు రియాక్టర్ల మీదే ఉంటది. అణు శాస్త్రవేత్తలను చంపేయడమే. ఇప్పుడు మళ్ళీ ఎన్‌పిటి నుంచి బయట పడి అణ్వస్త్ర పరీక్షలకు ఎళ్ళడం అంటేనే ఇక ఇరాన్ ఏంటంటే తిరుగులేని శక్తి. యుద్ధం మొత్తం విఫలమైనట్టే. ఇక ఇరాన్ పూర్తిగా గెలిసినట్టయితే ఇక్కడ మనం చెప్పుకోవచ్చు. ఇంకా చాలా డేంజర్‌లో పడిపోయింది అమెరికా అని చెప్పొచ్చు. ఒకవేళ ఇరాన్ అణ్వస్త్ర పరీక్ష ఎన్‌పిటి నుంచి బయటకు వస్తేనే అణ్వస్త్ర పరీక్ష చేసేసినట్టు. ఒకవేళ ఎన్‌పిటి నుంచి బయట పడితే ఇక ఇజ్రాయెల్ అణ్వస్త్రాలున్నా ఇజ్రాయెల్ డేంజర్‌లో పడినట్టే. ఎందుకంటే ఇరాన్ చేతిలో ఇరాన్
వెస్ట్ ఏషియాలో అంటేనే మొత్తం ఆ వెస్ట్ ఏషియాలో రాజకీయ పరిణామాలన్నీ మారిపోతున్నాయి. దానివల్ల ప్రపంచ రాజకీయాలు మారిపోబోతున్నాయి అనమాట. ఎందుకంటే ఇరాన్ చేతిలో అణ్వస్త్రం అంటే ఇంకా దాన్ని ఎప్పుడు ఓడింప శక్యం లాంటి దేశం అనమాట. ఇప్పుడు ఇన్విన్సిబుల్ కంట్రీ అయిపోతుంది. ఏది నార్త్ కొరియా. నార్త్ కొరియా మీద అమెరికా అటాక్ చేయలేదు కదా! ఈ పక్కనున్న ఏ దేశం కూడా దాన్ని అటాక్ చేయలేరు. ఎందుకంటే అణ్వస్త్ర మిసైల్స్ ఉన్నాయి. ఆ తర్వాత ఆవసాంగ్ 17 లాంటి న్యూక్లియర్ మిసైల్స్ ఎప్పుడు ఉన్నాయి. ఏం చేస్తాడని భయం. అందువల్ల వాడు అసలు కిమ్ జాంగ్ ఉన్ మీద ఎవ్వరు అటాక్ చేయరు. అలాగే ఇరాన్ చేతులు అణ్వస్త్ర ఇరాన్ వస్తే అక్కడ అవతరిస్తే మాత్రం ఇంక ఇజ్రాయెల్ అటాక్ చేయలేదు, అమెరికా అటాక్ చేయలేదు. సౌదీ అరేబియా ముఖ్యంగా ఇరాన్ అతిపెద్ద శత్రు దేశాలైన ఈ సున్నీ దేశాల కూటమైన ఈ యొక్క జీసీసీ అంటే సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతారు, యుఏఈ, ఒమన్, కువైట్ ఈ 6 దేశాలు దీన్ని అటాక్ చేయలేవు. కాబట్టి ఇరాన్ సూపర్ పవర్ అయిపోతుంది. ఇంకా ఆ ఏరియాని ఇరాన్ కంట్రోల్ చేయబోతుంది. అదే నిజమైతే ఇంకా సౌదీ అరేబియా ఇవన్నీ విఫలం అవ్వడం, ఇజ్రాయెల్ విఫలమయ్యి సౌదీ అరేబియా కంట్రీలు విఫలమవ్వడం అంటే అక్కడ అమెరికాకి స్థానం ఉండదు. అమెరికాకి స్థానం లేకపోతే ఇక అమెరికా ఆధిపత్యం అంతమనమాట. ఎందుకంటే అమెరికా ప్రపంచాన్ని ఎంత శాసించినా ఆయిల్ రిచ్ అయిన గల్ఫ్‌ని శాసించడం వల్ల అమెరికా ఆధిపత్యం. ఆయిల్‌ని శాసించడం వల్ల డాలర్ ఉంటది. డాలర్ ఆధిపత్యం ఉంటది. ఇవన్నీ పోయినాయి అంటే ఇరాన్ అక్కడ అణ్వస్త్ర దేశం వచ్చింది అంటే ఇంకా అమెరికా ఆధిపత్యం అక్కడ పోయినట్టే. అప్పుడు వెస్ట్ ఏషియాలోకి రష్యా, చైనాలొస్తాయి. ఈ రష్యా, చైనాలొస్తే ఇండియా కూడా పోరాడవలసి వస్తాయి. కాబట్టి అణ్వస్త్ర ఇరాన్ అనేది ఇండియాకు కూడా చాలా ప్రమాదం. ఇది అందరూ మర్చిపోతారు. అండ్ ఇరాన్‌కి అణ్వస్త్రం వస్తే ప్రమాదం ఏంటంటే ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం అండి. ఎందుకంటే ఇరాన్‌కి అణ్వస్త్రం వస్తే అక్కడికి ఎక్కువగా చైనా వల్ల ఆధిపత్యం ఉంటది. చైనా ఆధిపత్యం అమెరికా తగ్గి చైనా ఆధిపత్యం పెరిగింది. అమెరికా ఆధిపత్యం లేకపోతే ఇండియాకి ప్రాబ్లమ్ అక్కడ. అందుకని ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ చూడండి యుద్ధం మొదలైన తర్వాత ఇండియాలో ఒక రకమైన గందరగోళం ఉంది. ఏంటి జీసీసీ కంట్రీలైన సౌదీ అరేబియా, బహ్రెయిన్, ఖతార్, అమెరికా, ఇజ్రాయెల్‌కి సపోర్ట్ చేయాలా? ఇరాన్‌కి సపోర్ట్ చేయాలనేది. ఈ గందరగోళంలోనే అక్కడ ఖైమనీ చనిపోయినప్పుడు వెంటనే ట్రిబ్యూట్ ప్రకటించలే 1 వీక్ శ్రద్ధాంజలి. తర్వాత చేశారు. ఎందుకు అంటే అసలు మనకి ఎక్కువ మన ఫ్యూచర్ గల్ఫ్ కంట్రీస్ ఇజ్రాయెల్, అమెరికా దగ్గరే ఉంటాయి. ఎందుకంటే ఆ గల్ఫ్‌లో అమెరికా ఆధిపత్యం ఉంటే ఈ గల్ఫ్ కంట్రీసు ఆయిల్, పెట్రోల్ ఎక్కువొచ్చే మన 1,00,00,000 మంది ఇండియన్స్ ఉన్న దేశాలు ఇవే. ఇరాన్‌లో ఉన్నవాళ్ళు 1000 మందే. ఇరాన్ నుంచి మనకు ఆయిలు, గ్యాస్ రాకపోని ఈ దేశాలు పంపిస్తాయి. కాబట్టి మన ప్రయోజనాలన్నీ ఇక్కడే ఉన్నాయి. ఇవి ప్రయోజనాలు వీటి ఆధిపత్యం లేకపోతే అక్కడ చైనా వస్తది. ఎందుకంటే ఇరాన్ అంటే చైనా. ఎందుకంటే దానికి 25 సంవత్సరాల కాంట్రాక్ట్ ఉంది. మొత్తం ఇరాన్ అంతా ఆధారపడేది అక్కడ చైనా మీదే. రష్యా తర్వాత ఎక్కువగా. ఇప్పుడు ఆ రష్యా ఆధిపత్యం తగ్గుతుంది కాబట్టి చైనా ఎక్కువ ఇస్తుంది. కాబట్టి అది ఇండియాకి చాలా పెద్ద ప్రమాదం. మన 1,00,00,000 మంది మన ఆయిల్ భద్రత, ఇంధన ఎనర్జీ సెక్యూరిటీ, తర్వాత గ్యాస్ సెక్యూరిటీ, మన రెమిటెన్సెస్, మన పెట్టుబడులు, సావరెన్ బాండ్స్, తర్వాత ఇంటర్నెట్ ఫెసిలిటీస్ ఇవన్నీ ఆపదలో పడిపోతాయి. అందుకనే ఇండియా ఏం చేయాలో కూడా అర్థం అవ్వని పరిస్థితి అక్కడ ఉందో చూడండి. మనకి ఇరాన్‌తో బంధం ఉన్నా. కాబట్టి చాలా బ్యాలెన్స్‌డ్ రిలేషన్‌షిప్ మెయింటైన్ చేయాలి. అందుకనే ఇప్పుడు మోడీ విఫలమయ్యాడా విదేశాంగ విధానంలో అని ఒకటొస్తది. విఫలం కాదండి అది. విఫలం కాదు. ఒక కన్‌ఫ్యూజన్ అనమాట. ఎందుకంటే గంటకి పరిణామాలు మారిపోతాయి యుద్ధం సమయంలో. ఇప్పుడు ఇరాన్ ఆధిపత్యం ఉంది యుద్ధంలో. కాబట్టి ఇరాన్‌తో ఉంటున్నాం. అలా అని ఇక్కడ గల్ఫ్ కంట్రీస్, ఇజ్రాయెల్, అమెరికాని వదిలేయడం గాదు. మనం చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు. మోడీ దౌత్య విధానం కూడా ఈ విషయంలో కరెక్టేనండి. ఓకే. ఎంజీ రావు గారు, ఇప్పుడు మొదట్లో ఈ సౌదీ కంట్రీస్ అవన్నీ కూడా కొద్దిగా న్యూట్రల్‌గానే ఉన్నాయి ఇరాన్ విషయంలో. ఎక్కడ వాళ్ళు నోరు జారి మాట్లాడిన పరిస్థితి లేదు. అయితే ఈ ఈ టైమింగ్‌లో, ఈ టైమ్ లైన్‌లో మన యూఎస్ బేస్‌ల మీద, ఎయిర్ బేస్‌ల మీద ఆల్రెడీ ఇరాన్ దాడులు చేసింది. ఇప్పుడు వాళ్ళ ఎయిర్ బేస్‌లు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా యూఎస్ ఎయిర్ బేస్‌లు ఇజ్రాయెల్‌కి తరలించే ఒక ప్లాన్‌లో ఉన్నట్టు కొన్ని వార్తలొస్తున్నాయి. ఇరాన్ ఏమో యుద్ధాన్ని కొనసాగించండి అనేది వీళ్ళు కూడా డిమాండ్ చేస్తున్నారు. మొదట్లో ఏం చెప్పారో దానికి భిన్నంగా ఈ వార్‌ని కొనసాగించాలని ఇరాన్ యూఎస్ మీద ఒత్తిడి చేస్తున్నట్టు కొన్ని వార్తలొస్తున్నాయి. నిజమేనంటారా ఇది? యెస్ అండి. ఇప్పుడు మనం చూస్తే ఏంటంటే ఇజ్రాయెలు ఈ లక్ష్యం ఒకటే. ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యం ఒకటి. అమెరికా యుద్ధ లక్ష్యం ఒకటి. వేరు వేరు. కాకపోతే వీళ్ళిద్దరూ కలిసి ఇరాన్ మీద యుద్ధం చేస్తున్నారు కానీ, ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలు వేరు, అమెరికా యుద్ధ లక్ష్యాలు వేరు. ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాల్ని కోసమే అమెరికా కూడా యుద్ధంలోకొచ్చింది. అందులో ఏ విధంగా తిరగలేదు. ట్రంప్ చెప్తారు. నేను ఇజ్రాయెల్ బెంజమిన్ నెతన్యాహు చెప్తే నేను యుద్ధంలో రాలేదన్నా, ఎక్కువగా అమెరికాకి అక్కడికొచ్చిందేంటంటే ఇజ్రాయెల్‌ని రక్షించడానికే. ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలేంటంటే ఇరాన్ అస్తిత్వం ఉండకూడదు. ఇస్లామిక్ రిపబ్లిక్ ఉండకూడదు. ఒక పప్పెట్ గవర్నమెంట్ ఉండాలి. అంటే అక్కడ రిజైమ్ చేంజ్ అవ్వాలి ఇరాన్‌లో. అదొకటి. రెండోదేంటంటే ఇరాన్ చేతిలో అణ్వస్త్రం ఉండకూడదు. ఈ 2. తర్వాత వెస్ట్ ఏషియాలో మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఇజ్రాయెల్ యొక్క సూపర్ పవర్ స్టేటసే ఉండడం. ఈ లక్ష్యాలతో అక్కడ ఇజ్రాయెల్ యుద్ధం చేస్తుంది. ఈ లక్ష్యాల్ని రక్షించడం కోసమే అమెరికా యుద్ధం చేస్తుంది. వేరేదేమీ లేదు. ఇజ్రాయెల్ రక్షణ ఉంటేనే, ఇజ్రాయెల్ అక్కడ సూపర్ పవర్‌గా ఉంటేనే అమెరికా ఎయిర్ బేస్‌లుంటాయి. అమెరికా ఆధిపత్యం అక్కడ ఉంటది.
ఇజ్రాయెల్ ఆధిపత్యం ఉంటేనే మిగిలిన గల్ఫ్ కంట్రీస్‌లన్నీ అమెరికా మాట వింటాయి. కాబట్టి ఇజ్రాయెల్ యుద్ధ లక్ష్యాలే అక్కడ ప్రధానం. అందుకనే ఇప్పుడు అమెరికా యుద్ధం నెల రోజులు గడిచిపోయినా ఈ యుద్ధ లక్ష్యాలు పూర్తి కాలే. కాబట్టి ఇజ్రాయెల్ ఏమంటుంది, యుద్ధాన్ని ఇంకా కొనసాగించండి, అణు కార్యక్రమాన్ని ఆపేద్దాం, అన్నీ చేసేద్దాం, ఇంకా కొన్ని రోజులు యుద్ధం చేయండి, 2 రోజులు యుద్ధం చేయండి, నెల రోజులు యుద్ధం చేయండి అని ఇజ్రాయెల్ చెప్తుంది. కానీ అమెరికా ఇప్పుడు ప్రస్తుతం ఏంటంటే, ఇజ్రాయెల్ అనేది ప్రపంచంలో రెస్పాన్సిబిలిటీస్ లేని దేశం ఆ ప్రాంతంలో తప్పితే. బట్ అమెరికా ఈజ్ ద సూపర్ పవర్. కాబట్టి హర్ముజ్ స్ట్రైట్ క్లోజ్ అవ్వడం వల్ల, ఈ ఆయిలు, గ్యాస్ ఆగిపోవడం వల్ల ప్రపంచ వాణిజ్యం దెబ్బతింది, ప్రపంచ సప్లై చైన్ దెబ్బతింది, ప్రపంచంలో ఆయిల్ రేటు పెరుగుతుంది, ప్రపంచంలో ద్రవ్యోల్బణం పెరుగుతుంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ విపత్తులో ఉంది. దీన్ని రక్షించాల్సిన బాధ్యత అమెరికా ఉంది. కాబట్టి అన్ని దేశాలు ఒత్తిడికి గురయ్యేది ఇజ్రాయెల్ కాదు, అమెరికా. కాబట్టి డొనాల్డ్ ట్రంప్‌కి స్వదేశంలో కూడా వ్యతిరేకత వస్తుంది. అందువల్ల ఏంటంటే యుద్ధంలోంచి వెనక్కి వెళ్ళవలసిన పరిస్థితి అక్కడ అమెరికాకు ఉంది. కానీ ఇజ్రాయెల్ ఏంటంటే యుద్ధ లక్ష్యాలు పూర్తవ్వాలి. అమెరికాకి ఇది అంత అవసరం లేదు. ముందు వెనక్కి వెళ్ళడం కావాలి. కాకపోతే అందుకని ఇజ్రాయెల్ ఏమంటుందంటే, అమెరికాని ఏమంటుందంటే మిగిలిన దేశాలని ఇంకా యుద్ధం చేద్దాం అనుకుంటూ ముందు పురుగొలుపుతుంది శాంతి చర్చలు లేకుండా. కానీ అమెరికా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ట్రాప్‌లోంచి బయటికి రావాలని అది కృషి చేస్తుంది.